పూర్వం ఎప్పుడూ చూడని మహాయుద్ధం. ఒకవైపు $750 బిలియన్ బడ్జెట్ ఉన్న అమెరికా సైన్యం, మరోవైపు ఆంక్షలతో నలిగిపోయిన ఇరాన్. అందరూ అనుకున్నారు ట్రంప్ బటన్ నొక్కితే ఇరాన్ కనుమరుగవుతుందని. కానీ సీన్ రివర్స్ అయింది. 6 వారాల యుద్ధం తరువాత అమెరికా అమ్ముల పొది ఖాళీ అవుతోంది. ట్రంప్ స్వయంగా ఒక చక్రబంధంలో చిక్కుకున్నారు. ఇరాన్ 5 ఆయుధాలతో అమెరికాకు చుక్కలు చూపిస్తోంది. అసలు అమెరికాను ముప్పతిప్పులు పెడుతున్న ఆ 5 బ్రహ్మాస్త్రాలు ఏంటి? ఇరాన్ దగ్గరున్న ఫస్ట్ వెపన్ బాలిస్టిక్ మిసైల్స్. కానీ వీటిని వాళ్ళు లాంఛర్ల మీద ఉంచరు. ఇరాన్ కొండల కింద 100 అడుగుల లోతులో మిసైల్ సిటీస్ నిర్మించింది. అమెరికా శాటిలైట్స్ కూడా వీటిని పసిగట్టలేవు. సెజ్జుల్ క్షిపణి ప్రయోగిస్తే అది 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని కేవలం 10 నిమిషాల్లో బూడిద చేస్తుంది. అంటే ఇజ్రాయెల్ నుంచి సౌదీలో ఉన్న అమెరికా బేస్ల వరకు ప్రతిదీ ఇరాన్ గన్ పాయింట్లో ఉన్నాయి. ట్రంప్ ఒక్క అడుగు ముందుకేస్తే ఆ నరకపు ద్వారాలు తెరుచుకుంటాయి. 2, ఇరాన్ క్షిపణి చరిత్రలో బాప్ లాంటిది ఈ షహాబ్ శ్రేణి. వీటిని ఇరాన్ కేవలం క్షిపణులుగా చూడదు, తమ దేశ గౌరవానికి ప్రతీకగా భావిస్తుంది. ఇవి ద్రవ ఇంధనంతో నడిచే పాత రకం క్షిపణులైనా వీటి పవర్ మాత్రం ఇప్పటికీ అజేయం. షహాబ్ 1, షహాబ్ 2 స్వల్ప శ్రేణిలో విరుచుకుపడితే షహాబ్ 3 మాత్రం అమెరికా గుండెల్లో నిద్రపోతుంది. దీని రేంజ్ ఏకంగా 1000 నుంచి 1300 కిలోమీటర్లు. అంటే అర్థమేంటో తెలుసా? ఇరాన్ సరిహద్దు దాటి 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికా వ్యూహాత్మక కేంద్రాలను ఇది నేరుగా తాకగలదు. కొత్త క్షిపణులు ఫెయిల్ అయితే వాడటానికి వచ్చిన బ్యాకప్ ఆయుధాలే ఇంత పవర్ఫుల్గా ఉంటే ఇక ఇరాన్ అసలు సైన్యం ఇంకెంత భయంకరంగా ఉంటుందో ఊహించుకోండి. 3, ఇరాన్ దగ్గరున్న మోస్ట్ డేంజరస్ ఆయుధాల్లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. దాని పేరే ఫతే క్షిపణుల సైన్యం. ఇది కేవలం ఒక క్షిపణి కాదు, ఒక విధ్వంసక కుటుంబం. ఇవి ఘన ఇంధనంతో నడుస్తాయి. అంటే అర్థమేంటో తెలుసా? వీటిని నింపడానికి గంటల కొద్దీ సమయం అక్కర్లేదు. శత్రువు కళ్ళు మూసి తెరిచే లోపే ప్రయోగానికి సిద్ధం చేయొచ్చు. ఫతే 110 నుంచి ఫతే 313 వరకు ఈ క్షిపణులు 200 నుంచి 500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఊపిరి తీసుకొనివ్వకుండా వేటాడతాయి. గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలకు ఇవి అక్షరాల మృత్యుపాశాలు. వీటిని ఎక్కడికైనా సులభంగా తరలించవచ్చు, ఎక్కడి నుంచైనా ప్రయోగించవచ్చు. అమెరికా గూఢచారి శాటిలైట్లు వీటిని పసిగట్టే లోపే నిప్పులు చిమ్ముతూ ఇవి గమ్యాన్ని ముద్దాడతాయి. ఇది ఇరాన్ ఇచ్చే క్విక్ రెస్పాన్స్ షాక్. ఇక 4, ఫతే శ్రేణికి బాప్ లాంటి జోల్ఫాగర్. ఇస్లామిక్ చరిత్రలో వీరత్వానికి చిహ్నమైన జుల్ఫికార్ ఖడ్గం పేరు మీదుగా దీనికి ఆ పేరు పెట్టారు. ఇది ఫతే కంటే 2 ప్రమాదకరం. దీని రేంజ్ ఏకంగా 700 కిలోమీటర్లకు పైమాటే. అంటే అమెరికా తన రక్షణ వలయం వెలుపల ఉందని ధీమాగా ఉండే స్థావరాలను కూడా ఇది సులువుగా తుత్తునియలు చేస్తుంది. జోల్ఫాగార్ ప్రత్యేకత ఏంటి అంటే ఇది రోడ్డు మీద ప్రయాణించే మొబైల్ లాంచర్ల మీద ఉంటుంది. ఈ రోజు ఒక కొండ దగ్గర ఉంటే రేపు మరో అడవిలో ఉంటుంది. దీన్ని పట్టుకోవడం పెంటగాన్ వల్లే కావడం లేదు. దీనికి తోడు మరింత అధునాతనమైన డెడ్ ఫుల్ మరియు హాజ్ కాసెం క్షిపణులు తోడైతే అది అమెరికాకు ఒక అంతు చిక్కని పీడకల. భారీ పేలుడు పదార్థాలు మోసుకెళ్తూ శత్రువు కోటలను బద్దలు కొట్టే సామర్థ్యం ఈ జోల్ఫాగర్ సొంతం. అయితే ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న అసలు వెపన్ గురించి మాట్లాడుకుందాం. అదే ఇరాన్ డ్రోన్ల సామ్రాజ్యం. అమెరికా కోట్లు ఖర్చు చేసి తయారు చేసే ఫైటర్ జెట్స్ కంటే ఇరాన్ తయారు చేసే ఈ డ్రోన్లు 100 రెట్లు చౌక. కానీ వీటి విధ్వంసం మాత్రం అపారం. ముఖ్యంగా షాహెద్. దీనిని కామికేజ్ డ్రోన్ అంటారు. అంటే ఇది యుద్ధానికి వెళ్తే తిరిగి రాదు. బాంబులా మారి లక్ష్యాన్ని ఢీకొట్టి ఆత్మాహుతి చేసుకుంటుంది. వీటికి తోడు మొహాజెర్, అబాబిల్ వంటి డ్రోన్లు నిరంతరం అమెరికా కదలికలను నిఘా వేస్తూనే ఉంటాయి. వీటిని ఎక్కడి నుంచైనా ఏ టైంలోనైనా ప్రయోగించవచ్చు. 100 డ్రోన్లు ఒకేసారి గాల్లోకి వస్తే అమెరికా రక్షణ వ్యవస్థలైన ఐరన్ డోమ్ లేదా ప్యాట్రియాట్లు కూడా చేతులెత్తేయాల్సిందే. ఇక 6, అమెరికా గర్వపడే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్. ఇరాన్ తీరానికి రావాలంటేనే వణుకుతున్నాయి. ఎందుకంటే ఇరాన్ దగ్గర ఉన్న క్రూయిజ్ మిస్సైల్స్. ఇవి సముద్ర మట్టానికి కేవలం 10 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తాయి. రాడార్ చూసే లోపే షిప్ ముక్కలైపోతుంది. అగ్రరాజ్యం అమెరికాకు ఉన్న అతిపెద్ద బలం దాని నేవీ.
కానీ అది నావీకి ఇప్పుడు ఇరాన్ యాంటీ షిప్ క్రూయిజ్ మిస్సైల్స్ రూపంలో పీడకలగా మారింది. ఈ క్షిపణుల ప్రత్యేకత ఏంటంటే ఇవి సముద్ర మట్టానికి అతి తక్కువ ఎత్తులో ప్రయాణిస్తాయి. రాడార్లు వీటిని గుర్తించే లోపే ముప్పు జరిగిపోతుంది. పర్షియన్ గల్ఫ్ మరియు గల్ఫ్ ఆఫ్ ఒమన్లో తిరుగుతున్న అమెరికా యుద్ధ నౌకలకు ఇవి నేరుగా గురిపెట్టాయి. ఒమన్ మరియు ఇతర గల్ఫ్ దేశాల్లో అమెరికా ఏర్పాటు చేసుకున్న స్థావరాలను కూడా ఇవి మట్టిలో కలిపేయగలవు. అమెరికా నౌకలు ఒక్క అడుగు తప్పుగా వేసినా సముద్రం అడుగున సమాధి కావడానికి ఈ క్రూయిజ్ క్షిపణులు సిద్ధంగా ఉన్నాయి. ట్రంప్ను ఈ యుద్ధంలో బందీగా మార్చిన అసలు చక్రబంధం ఇదే. ఏడు ఎంతో బలంగా ఉండే పర్షియన్ గల్ఫ్లోకి అడుగు పెట్టాలంటేనే ఎందుకు వణుకుతోంది? పెంటగాన్ అధికారులను నిద్రపోనివ్వకుండా చేస్తున్న ఈ రహస్య ఆయుధం ఏంటి? దానికి సమాధానమే ఇరాన్ నావెల్ మైన్స్. ఇవి సముద్రం అడుగున నిశ్శబ్దంగా వేచి ఉండే మృత్యువు. ఇరాన్ తన సమీప సముద్రాలను వందలాది వేలాది మందు పాత్రలతో నింపేసింది. ఒక్కసారి ఊహించుకోండి, బిలియన్ల డాలర్ల ఖరీదైన అమెరికా యుద్ధ నౌక సముద్రం కింద ఉన్న ఒక చిన్న మందు పాత్రను ఢీకొంటే సెకన్ల వ్యవధిలో అది జల సమాధి అయిపోతుంది. అందుకే ట్రంప్ తన నౌకాదళాన్ని ముందుకు పంపడానికి వెనకాడుతున్నారు. ఈ మైన్స్ కేవలం నౌకలను పేల్చడమే కాదు, అంతర్జాతీయ చమురు రవాణాను స్తంభింపజేస్తాయి. వీటిని తొలగించాలంటే నెలల తరబడి టైం పడుతుంది. ఈలోపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. దీనికి తోడు ఇరాన్ దగ్గరున్న మరో ప్రమాదకర వ్యూహం స్వార్మ్ బోట్స్. వందల సంఖ్యలో చిన్నపాటి వేగవంతమైన బోట్లు ఒకేసారి అమెరికా నౌకను చుట్టుముడతాయి. ఒక భారీ ఏనుగును వేలాది తేనెటీగలు కుట్టి చంపినట్టుగా ఈ చిన్న బోట్లు తమ దగ్గరున్న క్షిపణులతో భారీ యుద్ధ నౌకలను ముక్కలు చేస్తాయి. ఇది యుద్ధం కాదు, అగ్రరాజ్యాన్ని ఉచ్చులోకి లాగి ముంచేసే ఇరాన్ డెత్ ట్రాప్. 8 అమెరికా F-35 ఫైటర్ జెట్స్ అంటే ప్రపంచానికి భయం. కానీ ఇరాన్ బావర్ 373 మరియు రష్యా S-300 ముందు అవి తోకముడుస్తున్నాయి. ఇరాన్ తన గగనతలాన్ని ఒక ఉక్కు కోటలా మార్చేసింది. అమెరికా పైలట్లు ఇరాన్ బోర్డర్ దాటాలంటేనే సూసైడ్ మిషన్లా భావిస్తున్నారు. అందుకే 6 వారాలైనా అమెరికా ఒక్క ప్రధాన నగరాన్ని కూడా తాకలేకపోయింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇరాన్ అమెరికాను యుద్ధంలో గెలవాల్సిన అవసరం లేదు. అమెరికాను ఆ యుద్ధంలో ఎక్కువ కాలం ముంచితే చాలు, అగ్రరాజ్యం దానంతటా అదే కుప్పకూలిపోతుంది. 6 వారాలకే అమెరికా ఆయుధ నిల్వలు 40% తగ్గిపోయాయి. డొనాల్డ్ ట్రంప్కు ఇప్పుడు 2 దారులు. ఒకటి, ఓటమిని ఒప్పుకొని వెనక్కు వెళ్ళడం, లేదా సర్వనాశనానికి సిద్ధపడ్డం. మరి ట్రంప్ ఏం చేస్తారు? సీజ్ ఫైర్ కంటిన్యూ చేస్తారా? ప్రపంచం 3వ ప్రపంచ యుద్ధం వైపు వెళ్తోందా అనేది చూడాలి.